గారి పరిపాలన ఎట్లా ఉందండి? బాగుందన్న, చాలా బాగానే ఉంది. పేదలు మొత్తం రోడ్డు పడ్డారు, అడుక్కు తింటున్నారు. అడున్నా ఒకటి లేకపోయినా ఒకటి. ప్రతిపక్షాలు పర్యటన చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవడం జరుగుతుంది. దానిపై మీరేమంటారు, మీ అభిప్రాయం? వాళ్ళు ఎవరు రాకుండా ఉండటానికి వీడు బాధ. వీడే చేయాలా, వీళ్ళే తినాలా, వీళ్ళదే రావాలా, ఇంకెవరు రావడానికి వీల్లేదు. ఉద్యోగస్తులను అడిగితే చెప్తారని వాళ్ళైతే కరెక్ట్గా చెప్తారు. మేమైతే ఏం చెప్తాం? వాళ్ళైతే వాడికే పెడతారు తీసి, మేమైతే పెట్టలేంగా. అంటే మేము పనికి వెళ్ళే వాళ్ళం, వాళ్ళు ఉద్యోగస్తులు కదా. వాళ్ళు ఏమన్నారు, వాడు ఎందుకురా అసలు, ఎందుకు వచ్చాడు రా వీడు, ఏమో మాకు ఉద్యోగాలు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి అంటున్నారు. వాళ్ళు కూడా అదే అంటున్నారు, వీడు ఎందుకురా అసలు, దేనికి వచ్చాడు. అభివృద్ధి జరిగిందంటే అభివృద్ధి ఏమాత్రం జరగలేదు. ఇసుక ఒకటి మాఫియా చేస్తామన్నారు, అది పూర్తిగా విఫలం అయ్యారు. దాంట్లో భాగంగానే అంతకుముందు 1500 తెలుగుదేశం గవర్నమెంట్లో 1500, 2000 ఉన్న ఇసుక ఈరోజు 6000 పెట్టి కొనుక్కొని భవన నిర్మాణ కార్యక్రమాలు చాలా అవస్థపడుతున్నారు. అన్ని విధాల రేట్లు పెరిగిపోవటం వల్ల పేద ప్రజలు కొనుక్కునే పరిస్థితి కోల్పోయారు. ఈయన ఇచ్చే బటన్ నొక్కే కార్యక్రమాలు ఎన్ని చేసినా 2000, 3000 వాళ్ళకి లభించినా కూడా ఈ నిత్యావసర రేట్లు పెరిగిన దాని మీదట నెలకి ఆ 2000 కూడా ఖర్చు అయిపోయి అదనంగా భారం మీద పడుతున్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అన్ని విధాలు కూడా ఫెయిల్ అయినట్లుగానే గవర్నమెంట్ ఈ 4 సంవత్సరాల్లో మనకు అర్థమవుతుంది. దీనివల్ల అందులో కేంద్ర గవర్నమెంట్ కూడా ఏ రేట్లు పెంచినా కూడా వీళ్ళు నోరెత్తి మాట్లాడిన పరిస్థితి వీళ్ళు కోల్పోయారు. ఎందువల్లంటే వాళ్ళ మీద ఉన్న కేసుల వల్ల. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు పూర్తవుతా ఉంది. కానీ ఈ ప్రభుత్వం ప్రధానంగా సంక్షేమం పేరుతోనే ఈ పరిపాలన సాగుతూ ఉంది. అభివృద్ధి పేరుతోటి అయితే ఏమీ జరగట్లేదు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి, మిగతా పరిశ్రమలు కానివ్వండి, వచ్చినటువంటి ఇది ఎక్కడా లేదు. మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద పరిశ్రమ, కేంద్ర జాతీయ పరిశ్రమ విశాఖ ఉక్కును అమ్మేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు, ప్రధానంగా మా కుటుంబాలన్నీ కౌలు రైతు కుటుంబాలు, కౌలు రైతు చట్టం ఒకటి తీసుకొచ్చారు. కానీ దానికి తగ్గట్టు చట్టాన్ని సక్రమంగా అమలు కూడా నోచుకున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. లోకేష్ పాదయాత్రపై మీ అభిప్రాయం? బడుగు బలహీన వర్గాల గొంతుకై ఉద్యోగాల కోసం, పరిశ్రమలు రాబట్టడం కోసం, యువత ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందో, వాళ్ళకి ఏమేం కావాలో తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేయడం చాలా ఆనందదాయకం. మూడు రాజధానులు అనేది చాలా హేయమైన చర్య. అమరావతి అందరికీ మంచిగా సమభాగంలో, అందరికీ సమదూరంలో ఉంటుంది. ఇప్పుడు 3 రాజధానుల కాన్సెప్టే పెద్ద బూత్ అది ఫస్ట్. ఎందుకంటే ప్రజలు ఎవరిది కూడా 3 రాజధానులు 3 చోట్ల పెట్టేయాలని చెప్పి కోరిక ప్రజలు ఎవరికీ లేదు. రాష్ట్రం అభివృద్ధి అనే మాట ముందర మర్చిపోవచ్చు మనం. ఫస్ట్ అధోగతికి వెళ్ళిపోతుందని చెప్పడం తప్ప అభివృద్ధి అనే మాట ఎక్కడుంది అసలు? అభివృద్ధి ఎందులో అభివృద్ధి చెందిందో ఒకటైనా ప్రకటించగలిగితే అభివృద్ధి గురించి మాట్లాడచ్చు మనం. అంచేత అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధిని మర్చిపోయారు ప్రజలు, ఆంధ్ర ప్రజలు అభివృద్ధిని మర్చిపోయారు.